ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో సరళ రేఖాత్మక గమనం పాఠంలో క్లాస్ 13లో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నామండి. క్లాస్ 14లో మనం ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, చేద్దాం. చూడండి ప్రాబ్లం చూడండి. 16 మీటర్ల ఎత్తు గల ఒక భవనంపై కప్పు నుంచి క్రమ కాల వ్యవధిలో నీటి బిందువులు పడుతున్నాయి. అంటే భవనం పై నుంచి చొక్క నీరు కారుతుందన్నమాట. మొదటి నీటి బిందువు భూమిని తాకిన క్షణంలో 5వ నీటి బిందువు కప్పును వదిలింది. వరుస నీటి బిందువుల మధ్య దూరం కనుక్కోండి. చూడండి పరిశీలిద్దాం. ఇది భవనం. దీని ఎత్తంతమ్మా 16 మీటర్లు. ఇక్కడ నుంచి నీటి బిందువులు పడుతున్నాయి. ఇక్కడ నుంచి మొదటి నీటి బిందువు నేలకు చేరింది. మొదటి నీటి బిందువు నేలకు చేరిన టైంకి 5వ నీటి బిందువు ఏమైంది? ఈ కప్పు నుంచి వదలడానికి సిద్ధంగా ఉంది. అయితే మనం ముందు మొట్టమొదటి నేర్చుకోవాల్సిందంటే మొదటి నీటి బిందువు నేలకు చేరడానికి పట్టే సమయం కనుక్కోవాలి. ఫస్ట్ మనం మొదట నీటి బిందువు నేలకు చేరడానికి పట్టే కాలం T=√2h/g ఫార్ములా ఇది. ఇక్కడ T=√2 ఇంటూ ఇచ్చంతమ్మా 16, G 9.8. ఫార్ములా చూసారండి. ఫార్ములా గమనించారా? T=√2h/g, √2h/g. 2 విలువ 2 అండి, హెచ్ విలువ 16 మీటర్లు, జీ విలువ 9.8. ఇప్పుడు ఏం చేస్తాం మనము? 16×32/9.8. ఇక్కడ పాయింట్ పవర్ అంటే 98 చేస్తాము. పైన 10తో గుణిస్తే 320/98 హోల్ రూట్ అవుతుంది. ఇప్పుడు 320ని 98తో భాగించండి. 320ని 98తో భాగించాము. 98 3ల ఎంతండి? 324, 327, 29, 14 తీస్తే 6, 11లో 9 తీస్తే 2.0. అప్పుడు ఎంత పడుతుంది మనకి? ఇక్కడ సరిపోయిందండి. 10లో 4 తీస్తే 6, 11లో 9 తీస్తే 2. ఇప్పుడు 2లో పడుతుంది 196, 98 2లో 196, 10లో 6 తీస్తే 4, ఇక్కడ 5 ఉంటుంది. 10 తీసుకుంటే 15లో 9 తీస్తే 6, పాయింట్ పెట్టి 0 అనమాట. మళ్ళీ ఎంత పడుతుంది? 100 6 600 అండి. 100 700, 700 లోపే ఉంది కాబట్టి 6 పడుతుంది. ఎలాగంటే ఇది 100 × 6 600, 2 × 6 12, 600 నుంచి 12 తెస్తే 588. అంటే 98 6లో ఎంతమ్మంటే 588. గురించి చూడండి. 648, 654, 458. అంటే మనకి ఎంత ఉంటుందమ్మా? 3.26, హోల్ రూట్ 3.26. మనకి 326 తీసుకోనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మనకి 18/324, 0.02 లెక్క. కానీ అప్పుడు ఏమొస్తుంది? √3.26 అంటే 1.8 సెకండ్స్. అంటే మొదటి నీటి బిందువు నేల చేరడానికి పట్టే కాలం ఎంతండి? 1.8 సెకండ్ల తర్వాత ఏ నీటి బిందువు నేల చేరుతుంది? మనం మొదటి నీటి బిందువు చెప్పుకున్నామండి. ఇప్పుడు ఏ రెండు నీటి బిందువుల మధ్య కాల వ్యవధి కావాలంటే 2 నీటి బిందువులు ఈ పాయింట్ నుంచి
వదిలేటప్పుడు ఆ రెండు నీటి బిందువులు ఒకదాని బిందువు ఒక నీటి బిందువు తర్వాత మరో నీటి బిందువు వదలడానికి పట్టే కాల వ్యవధి కావాలండి. కాల వ్యవధి కానీ మనకి చూడండి, కాల వ్యవధి ఫార్ములా = డెల్టా టీ T/n-1. టీ ఎంతమ్మా 1.8 సెకండ్స్. n అంటే నెంబర్ ఆఫ్ వాటర్ డ్రాప్స్, ఎన్ని నీటి బిందువులు అమ్మా 5 కదా. మన లెక్క నేల మీద ఒకటో నీటి బిందువు నేల మీద ఉంటే 5వ నీటి బిందువు జారడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి n విలువ 5 అండి. 5 - 1 ఎంతంటే 4. ఇప్పుడు 18/40 అవుతుందండి. 18/40 అంటే 2 9ల 2 20. 9ని 20తో భాగిస్తే 9ని 20తో భాగించండి 0.0 24 80 10 0 25 100 అంటే 0.45 సెకండ్లు. అంటే మొదటి నీటి బిందువు ఎక్కడి నుంచి జారిన తరువాత రెండో నీటి బిందువు జారడానికి మొదటి నీటి బిందువుకి రెండో నీటి బిందువుకి జారడానికి మధ్య కాల వ్యవధి ఎంతమ్మా 0.45 సెకండ్లు. రెండో నీటి బిందువు మూడో నీటి బిందువు మధ్యలో కాల వ్యవధి ఎంతమ్మా 0.45 సెకండ్. ఎందుకంటే క్రమకాల వ్యవధి అన్నమాట. క్రమకాల వ్యవధి కాబట్టి మనకి ప్రతి 45 సెకండ్ల తర్వాత ఒక్కొక్క నీటి బిందువు పైకప్పు నుంచి కిందకి జారుతుంది అన్నమాట. ఈ లెక్కలో మనకి ఏం కావాలి, వాడు ఏమడిగాడు, నీటి బిందువులు పైకప్పును వదిలేదు వరుస నీటి బిందువుల మధ్య దూరం కావాలి. అంటే మొదటి నీటి బిందువుకి 5వ నీటి బిందువుకి మధ్య దూరం ఎంత 16 మీటర్లు. ఇప్పుడు మొదటి నీటి బిందువుకి రెండో నీటి బిందువుకి మధ్య దూరం కావాలి. అంటే రెండో నీటి బిందువు ఎప్పుడు వదులుతుంది, మొదటి నీటి బిందువు నేల చేరడానికి పట్టే కాలం 1.5 సెకండ్లు 1.8 సెకండ్లు అయితే రెండో నీటి బిందువు ఎక్కడ ఉంటుంది 1.35 సెకండ్ల తర్వాత ఆ నీటి బిందువు ఈ ఒకటో నీటి బిందువుకి 5వ నీటి బిందువు మధ్యలో ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది రెండవ నీటి బిందువు ప్రయాణ కాలము = 1.8 - 0.45 సెకండ్లు అండి. అంటే 1.35 సెకండ్స్. ప్రయాణించే దూరం కావాలి. రెండవ నీటి బిందువు ప్రయాణ కాలం అండి. ప్రయాణ దూరం కావాలి. ప్రయాణ దూరం కావాలంటే s = ut+12 వాడాలండి. s = ut+12 వాడితే u విలువ 0. ఎందుకు తొలివేగము స్వేచ్ఛగా నీటి బిందువు పడుతుంది కాబట్టి తొలివేగం విలువ 0. తొలివేగం విలువ 0 కాబట్టి అప్పుడు ఏమవుతుంది s = ½ GT² అవుతుందమ్మా. s = ½ GT² అంటే s = 1/2 GT² అవుతుందమ్మా. ఇక్కడ 1/2 G అంటే ఎంతమ్మా 9.8, T అంటే 1.35 ఇప్పుడు 4.9 వస్తుంది. 1.35 ఎంతమ్మా 1.3 × 1.3 అంటే 2.69 అండి. నీళ్ళు ఆ వాల్యూ ఉంటుంది. ఒకసారి గుణించినప్పుడు ఏమైంది 1.35 × 1.35 అండి. 5 × 85, 5 × 3 15, 2 15, 1 7, 5 × 5 1 6, 3 5 15, 1 5, 3 3 9 1 10, 3 1 3 1 4. ఇప్పుడు నెక్స్ట్ 5 3 1 5 7 5 12 6 6 12 4 4 8 1 1 2 3 4 1 2 3 4 1.8225 మీటర్స్. అంటే సారీ మనకి ఎంత 1.35 × 1.35 వాల్యూ ఉందమ్మా 1.8225. ఇప్పుడు దీన్ని 4.9తో గుణించాలండి. మనం ఏం చేస్తున్నాం అంటే 1.8225ని
4.9తో గుణిస్తే ఎంత అవుతుంది చూద్దామండి. 9,40 4 0 9,45 9,18 అండి 2 2 మళ్ళీ 9,18 2 0 9,72 7 4 9 9 7 16 1 2 3 4 5 1 2 3 4 5 1.64 1.64025 సరిపోతుందండి. రెండవ నీటి బిందువు ప్రయాణ కాలము 1.35 సెకండ్స్. ఇక్కడ మనకి S/2 ద్వారా మనం చేస్తున్నామండి. 1/2 1/2ని 9.8తో గుణిస్తే 4.9. ఇప్పుడు 1.35 హోల్ స్క్వేర్ వాల్యూ ఏంటంటే 1.8225 అండి. సరిపోతుంది కదమ్మా. ఇప్పుడు మనము అంటే రెండవ నీటి బిందువు ప్రయాణించే దూరం కనుక్కున్నాము. దీని నుంచి మనం ఏం చేయాలి అంటే మొదటి నీటి బిందువుకి రెండవ నీటి బిందువుకి మధ్య ఎత్తు కనుక్కోవాలండి. మొదటి నీటి బిందువు ప్రయాణించే దూరం ఎంత? 16 మీటర్లు. 16 మీటర్లు అండి. రెండవ నీటి బిందువు ఎక్కడ ఉంటుంది? 1.35 సెకండ్స్ తర్వాత ఇక్కడ ఎక్కడ నీటి బిందువు రెండవ నీటి బిందువు ఉంటుంది. ఇప్పుడు ఈ టోటల్ డిస్టెన్స్ 16 మీటర్స్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి ఒక నీటి బిందువు ప్రయాణం చేసే దూరానికి సూత్రం ఏంటంటే 1.6425 మీటర్స్. ఇక్కడ చూడండి 1.8225ని 4.9తో గుణిస్తే 8.93025 మీటర్స్ వచ్చింది. మనం ఈ మూడు నెంబర్స్ వదిలేసి 8.93 మీటర్స్గా మనం తీసుకుంటామండి. అంటే రెండవ నీటి బిందువు ప్రయాణించే దూరం ఏంటండి 8.93 మీటర్లు. రెండవ నీటి బిందువు ప్రయాణించే దూరం ఎంతమ్మా? 8.93 మీటర్లు అండి. మొదటి నీటి బిందువుకి రెండవ నీటి బిందువుకి మధ్య ఎత్తు చూడండి. అంటే నేల నుంచి రెండవ నీటి బిందువు ఎత్తు రెండవ నీటి బిందువు ఎత్తు కావాలంటే ఏమవుతుంది? 16 మీటర్ల నుంచి 8.93 మీటర్ల మీద మనం తీసేస్తే లెక్క మనకు వచ్చేస్తున్నామా? 16 అంటే 16.00 8.93 10లో 3 తీస్తే 7 0 15 తీస్తే 7 నియర్లీ 7.07 మీటర్స్ నియర్లీ ఈక్వల్ టు 7 మీటర్స్. అంటే మొదటి నీటి బిందువుకి రెండవ నీటి బిందువుకి మధ్య దూరము ఎంతంటే 7 మీటర్లు. ఇప్పుడు మూడో నీటి బిందువు కావాలి. మూడో నీటి బిందువు ప్రయాణ కాలం ఏమవుతుందండి? ఈ 1.35 సెకండ్స్ నుంచి మరో 0.45 సెకండ్లు తగ్గిపోతుంది. మూడో నీటి బిందువు ప్రయాణ కాలం అప్పుడు ఏమవుతుంది? 1.35 సెకండ్స్ నుంచి ఎంత పోతుందమ్మా? 0.45 పోతుంది. అప్పుడు ఎంత మిగులుతుందమ్మా? 1.35 నుంచి 0.45 అంటే 5 అయిపోతున్నా 13లో 4 పోతే 9 0.9 సెకండ్స్ 0.9 సెకండ్స్. ఇప్పుడు ప్రయాణ కాలం తెలుస్తుంది. ఇప్పుడు ప్రయాణ దూరం కావాలి. మళ్ళీ సేమ్ అండి. ప్రయాణ దూరం అంటే ఏమవుతుంది? మనకి ఇక్కడ హాఫ్ GT స్క్వేర్ అండి. హాఫ్ GT స్క్వేర్ అంటే 1/2 ఇంటూ 9.8 ఇంటూ T అంటే 0.9 హోల్ స్క్వేర్ అంటే 4.9 ఇంటూ 9 కాబట్టి 2 పాయింట్ పెట్టి 0.81 మనము 0.81ని 4.9తో గుణించాలి. 4.9 ఇంటూ 0.81 అండి. మనకి 4 9 8 9 72 8 4 32 7 39 9 6 9 3 1 2 3 1 2 3 3.69
3.969 మీటర్లు. 3.969 మీటర్లు. ఇది మూడో నీటి బిందువు ప్రయాణం చేసే దూరం. అంటే పైనుంచి కిందకి ఎంత దూరం ప్రయాణం చేసిందా మూడో నీటి బిందువు మనకి 3.969 మీటర్ల దూరము ప్రయాణం చేసింది. 3.969 మీటర్లు ప్రయాణం చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? నేల నుంచి మూడో నీటి బిందువు ఎత్తు కావాలి. నేల నుంచి మూడో నీటి బిందువు ఎత్తు. అలాగే కట్టచ్చు. లేకపోతే మనం క్యాలిక్యులేట్ చేయవలసింది నేల నుంచి కాదండి, రెండో నీటి బిందువు నుంచి ఇంకా ఈజీ అనమాట. రెండో నీటి బిందువు నుంచి మూడో నీటి బిందువుకి మధ్య దూరం. రెండో నీటి బిందువుకి మూడో నీటి బిందువుకి మధ్య దూరం. అప్పుడేమవుతుంది మనకి? రెండో నీటి బిందువు ఎక్కడి నుంచి ఉన్నామా? 7 మీటర్స్ హైట్లో ఉంది. అంటే ఇది 16, ఇది హైట్ 7 అయితే 9 మిగులుతుంది. రిమైనింగ్ డిస్టెన్స్ ఎంతమ్మా? 9. ఆ 9 నుంచి మనం ఆ వాల్యూ తీస్తే మనకి వచ్చేస్తుంది. ఇక్కడ పరిశీలించండి. మనము మూడో నీటి బిందువు ప్రయాణ కాలం చేసేవాడిని 0.9 సెకండ్స్. ప్రయాణ దూరము 3.969 మీటర్స్, అంటే 3.97 మీటర్స్ అవుతుందండి. ఇప్పుడు రెండో నీటి బిందువుకి మూడో నీటి బిందువుకి, ఇది రెండో నీటి బిందువు అండి, ఇది మూడో నీటి బిందువు. ఈ రెండింటి మధ్య దూరం కావాలి. వాటి మధ్య దూరం ఎంత అవుతుందండి? రెండో నీటి బిందువుకి మూడో నీటి బిందువు మధ్య దూరము 5 మీటర్లు అండి. ఎంత దూరం అండి? 5 మీటర్లు. ఇప్పుడు నాలుగో నీటి బిందువు అండి, మరో 45 సెకండ్లు తగ్గుతుంది. నాలుగో నీటి బిందువు కిందకు చేరడానికి మరో 45 సెకండ్లు తగ్గుతుందంటే అప్పుడేమవుతుంది? నాలుగో నీటి బిందువు ప్రయాణ కాలం ఎంత అవుతుంది? 45 సెకండ్లు మాత్రం అవుతుంది. ప్రయాణ దూరం 0.9922 మీటర్స్ అవుతుందండి. అప్పుడు మూడో నీటి బిందువుకి నాలుగో నీటి బిందువుకి మధ్య దూరం ఎంత అవుతుందంటే 3 మీటర్స్ వస్తుందండి. 3 మీటర్స్ వస్తుంది. అంటే మూడో నీటి బిందువు ఇది, నాలుగో నీటి బిందువు ఇది. ఈ రెండింటికి మధ్య ప్రయాణ దూరం ఎంత? 3 మీటర్లు. ఇప్పుడు ఐదో నీటి బిందువుకి నాలుగో నీటి బిందువుకి ప్రయాణ దూరం కావాలంటే ఏమవుతుంది? ఇది 7, 5, 12, 3, 15 మీటర్లు. టోటల్గా భవనం ఎత్తు ఎంత? 16 మీటర్లు. మిగిలిపోయిన ఎంత? 16 మీటర్ల నుంచి 15 మీటర్లు తీస్తే మనకి 1 మీటర్ లెక్క వస్తుంది. చూడండి, లెక్క నేను ప్రారంభించేటప్పుడు విధి విధానంతో ప్రారంభించాను. చివరిలో మీకు వీడియోలో ఎందుకు టైం వేస్ట్ అని కొద్దిగా లెక్కను మళ్ళీ రాసేసి మీకు నోటిఫై చేయడం జరిగింది. మీకు ఏం డౌట్ ఉంటే నన్ను కన్సల్ట్ చేయండి. ఓకేనమ్మా? మొదటి ఐదో నీటి బిందువు ఇక్కడ ఉండేటప్పటికి మొదటి నీటి బిందువు నేలకు చేరుతుంది. అంటే గరిష్ట ఎత్తు మీద ఐదో నీటి బిందువు ఉండిపోయింది, నేల మీద మొదటి నీటి బిందువు ఉండిపోయింటే మధ్యలో ఎన్ని నీటి బిందువులు ఉంటాయి? 2, 3, 4 అంటే 3 నీటి బిందువులు ఉన్నాయి. ఆ నీటి బిందువుల మధ్య ప్రయాణ కాలాలు, ప్రయాణ దూరాలు లెక్కించడమే ఈ లెక్క యొక్క సారాంశం. ఓకే, ఒకసారి గమనించండి. ఒక పక్షి తన ముక్కున పండుని పరుచుకుందని భూమికి సమాంతరంగా ఎదుగుతూ ఉంది. ఒకనొక ఎత్తుకు ఎక్కిన తర్వాత ఆ పండు తన ముక్కు నుంచి కిందకు జారిపోయిందన్నమాట. పక్షి పరంగా అలాగే భూమిపై నిలబడిన వ్యక్తి పరంగా పండు గమన పదము వివరించండి అని క్వశ్చన్ అడిగాడండి. మనము మన నిత్య జీవితంలో బస్సులో కానీ రైలులో కానీ ప్రయాణం చేస్తుంటే బస్సు కానీ రైలు కానీ కదులుతూ ఉండేటప్పుడు మన కిటికీ దగ్గర కూర్చొని మనం ఒక వస్తువుని జారవిడిచేటప్పుడు మనము ఏమనుకుంటామంటే నిలువుగా కిందకి పడేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఆ వస్తువు నిలువుగా వెళ్ళదు. ప్లాట్ఫామ్ మీద ఉన్న వ్యక్తికి అది పరావళి ఆకారంలో కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. సేమ్ సిచ్యువేషన్ అంటే ఎక్కడ కూడా ఉంది. ఏంటంటే పక్షి పరంగా అయితే పండు నిలువుగా కింద పడుతున్నట్టు కనిపిస్తుంది అన్నమాట. పక్షి పరంగా అయితే
పక్షిపరంగా పండు నిలువుగా క్రిందకి జారుతున్నట్లు అనిపిస్తుంది. మూవింగ్ బాడీస్ అండి, ఎక్కువగా మూవింగ్ బాడీస్లో మనము గమనం అనేది గమనం చెబుతున్నప్పుడు పరిశీలన అనేది ఆ వ్యక్తి పరంగా ఒకలా ఉంటుంది, పరిశీలన చేసే వ్యక్తి పరంగా మరోలా ఉంటుందండి. అలాగే భూమిపై నిలబడే వ్యక్తి పరంగా అయితే భూమిపై నిలబడిన వ్యక్తి పరంగా మనకి పరావలయ మార్గం అనిపిస్తుంది. ఏ మార్గమ్మా? పరావలయ మార్గంలో ప్రయాణం అనిపిస్తుంది. పరావలయ మార్గంలో ప్రయాణం చేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూద్దామని ఒకసారి ఇక్కడ వస్తూ ఉంటే పక్షి పరంగా ఈ విధంగా అనిపిస్తుంది. అదే ఇక్కడ నిలబడిన వ్యక్తి పరంగా అయితే మనకి అది పరావలయ మార్గంలో కిందకు జారుతున్నట్టుగా అనిపిస్తుంది. చూడండి, మ్యాక్సిమం సిలబస్ని మనం ఈ లెసన్ నుంచి కవర్ చేయడం జరిగింది. ఇంకైనా కవర్ చేయకపోయినా, ఏ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా మిగిలిపోయినా, మీకేం అనిపించినా మమ్మల్ని కన్సల్ట్ చేయండి. తప్పనిసరిగా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాము. నోట్స్లు రాయండి పిల్లలు, చక్కగా మీ నోట్స్లు మేము ఏది ఎప్పుడు అవకాశం ఉంటే చెక్ చేస్తామండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.